అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. సూర్యుని వెలుగు ఉన్నది, చంద్రుని వెలుగు ఉన్నది, నక్షత్రముల వెలుగు ఉన్నది. వీటి వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి తొలగి వెలుగు వస్తుంది. కానీ వీటి వెలుగుకు మనుషులను వెలిగించే శక్తి లేదు. అందుకే ఇవి నిజమైన వెలుగు కావు. సైతాను వెలుగుదూత వేషము వేసుకుని దేవుని బిడ్డలను మోసగించి వెలుగు అని భ్రమింపచేసి చీకటిలోనికి నడిపిస్తున్నాడు. ఇది కూడా నిజమైన వెలుగు కాదు. మరి నిజమైన వెలుగు అంటే ఏమిటి? ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది? నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. హల్లెలూయా. ఆయనే నిజమైన వెలుగే ఉన్నారు. మనుషులందరినీ వెలిగించే శక్తి ఆయనకే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపము చేయు ప్రతివాడును చీకటిలోనే నడుస్తున్నాడు. ఆ చీకటి పోవాలంటే ఒకటే మార్గము. యేసు అనే నిజమైన వెలుగునద్దుకు రావాలి. ఆయనలో ఉన్న వెలుగు ఆ పాపి మీద పడినప్పుడే పాపము పోయి జీవములోనికి వచ్చి వెలుగులో నడుస్తాడు. ఆమేన్. ప్రభువా, మీ ముఖకాంతి మా మీద ప్రసరింపచేసి మాకు వెలుగునిచ్చి అనుదినము ఆ వెలుగులో నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఈ లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు వెలుగును సృష్టించి చీకటిని పారదోలారు. సూర్య చంద్ర నక్షత్రములను సృజించి వెలుగునిచ్చారు. అయితే ప్రభువా, ఈ వెలుగునకు మాలో ఉన్న చీకటిని తొలగించే శక్తి లేదు. ఈ చీకటి పాపంలో వచ్చే చీకటినైనా దీనిని పారదోలడానికి మీ వెలుగు కావాలి. నేను ఈ లోకమునకు వెలుగు వచ్చున్నానని చెప్పే రీతిగా, దేవుడు వెలుగే ఉన్నాడని చెప్పే రీతిగా మీరే మాకు వెలుగునైనా మీ వెలుగు మీ ముఖకాంతి మాపై ప్రసరింపచేసి మాలో ఉన్న పాపమనే చీకటిని తొలగించి ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ అలాగూ వెలుగులో నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడే ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.